ఇప్పుడు నిజంగా ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ఉంది మనకి. No. తర్వాత ఎఫ్డీసీ ఇప్పుడు ఎలాగా ఉన్నారు. అంటే ఏది ముందు ప్రయాణం చేయాలి, ఏది వెనక్కి చేయాలి, ఇప్పుడు ఒక చర్చ ఒకటి ప్రారంభమైంది. అసలు ఏంటంటే సమస్య వచ్చినప్పుడు ఏంటి, ఏం చేయాల్సిన అవసరం ఉంది? అంటే ఫిల్మ్ ఛాంబర్ పాత్ర ఏంటి? సమస్యలు ఏదైనా ఫిల్మ్ ఛాంబర్లో సాల్వ్ అయిపోతాయి. గవర్నమెంట్తో సమస్యలు ఉంటే ఎఫ్డీసీ కోఆర్డినేట్ చేస్తుంది. నాకు తెలిసి గవర్నమెంట్తో ఏ సమస్యలు లేవు. మనకి ఉన్న ఈ సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యల గురించి నిన్న ఎవరో మాట్లాడలేదు. నిన్న మాట్లాడలేదు. పైగా సమస్యల కోసం వెళ్ళినట్టు కూడా లేదు. సమస్యల కోసం వెళ్ళాలంటే ఛాంబర్లో మీటింగ్లో పెట్టి ఛాంబర్లో నుంచి ఓ రెజల్యూషన్ తీసుకుని వెళ్ళాలి అక్కడికి, ధర్మంగా అయితే. అటువంటిది ఏమీ చేయలేదు. కౌన్సిల్లో కూడా చేయాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా చేయాలి. చేయాలనుకుంటే అన్ని చోట్ల చేసుకుని అందరినీ కలుపుకొని వెళ్ళాలి. వర్కర్స్ ఫెడరేషను అంటే ఇండస్ట్రీ సమస్యలు అనుకుంటే. లేదనుకుంటే ఇదేంటంటే ఇప్పుడు సినిమా నిర్మాతలు కానీ వాళ్ళ ఆర్టిస్టులకు కానీ ఉన్న సమస్యలు అనుకున్నారు, లేదా రన్నింగ్ ప్రొడ్యూసర్లు అనుకున్నారు, ఏదో వాట్ ఎవర్ అనుకున్నారు, రన్నింగ్లో ఉన్న వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు వెళ్ళారు. తప్పేం లేదు దాంట్లో. ఎందుకంటే నేను ఇండస్ట్రీ అని నేను చెప్తాను. 40 ఏళ్ళ నుంచి ఉన్నాను నేను. 15 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి సినిమాలు తీయట్లా. నాకు ఏం తెలిసి వచ్చు అక్కడ. నన్ను పిలవలేదని నేను ఇక్కడ కూర్చుని అన్ని పుల్లలు పెట్టి చెడగొడతాను తప్ప మనం చేసేది ఏముంది. ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ లాస్ట్ 3 years నుంచి సినిమాలు తీసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇవాళ సమస్య తెలుస్తుంది. ఓకే, నేను నిన్నటి సమస్య చెప్పగలను కానీ ఇవాళ సమస్య నేను చెప్పలేను. సో నన్ను పిలవలేదు అంటాం కంటే తెలిసిన వాడిని వెళ్ళటం బెటర్. బట్ ఏంటంటే ఎక్కువ మంది వెళ్తే టూ మెనీ కుక్ స్పాయిల్ ద బ్రాత్ లాగా అంతమంది వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదో అవసరమైన వాళ్ళు 10 మందో 5గురు వెళ్ళేసి చెప్పుకుని వచ్చేస్తే అయిపోయేది. పిలిచిన వాళ్ళు కూడా వెళ్ళలేదు కదా. ఐ డోంట్ నో వాళ్ళ రీజన్స్ ఏంటో మనకు తెలియదు కదా. సార్, మొత్తం సమస్య ఎంత అంటే పుష్ప అనేది 2 అనేది ఒక సినిమాకి సంబంధించింది, సంజయ్ థియేటర్ సమస్య, తొక్కిసలాట, కేసులు, కోర్టులు, ఇవన్నీ. దీన్ని సినిమా ఇండస్ట్రీ సమస్యగా దాన్ని ఎక్స్పోజ్ చేయటంలోన అది లేదుగా. ఎందుకు ఎక్స్పోజ్ చేశారో తెలియదు, కానీ నిన్న జరిగింది అది కాదు కదా. ఆ సమస్య కోసం వాళ్ళు వెళ్ళలేదు. సో ఇప్పుడు నిన్న నేను అన్నది ఒక మనిషి కోసం ఇండస్ట్రీ తల వంచిందని నేను అన్నానని ఎట్లా ఉంటారు మీరు అన్నారు. నిజమే, నేను ఎందుకంటే వాళ్ళు వెళ్ళలేదు కదా దానికి. అవును, ఇండస్ట్రీ కోసం వెళ్ళా. బట్ వీళ్ళు అనుకున్న మనసులో వీళ్ళందరూ దానికోసం వెళ్ళారు నిజం చెప్పాలంటే నా ఉద్దేశంలో. బట్ అక్కడికి వెళ్ళినాక ఆయన మాట్లాడే అవకాశం లేదు, వీళ్ళు అది మాట్లాడలేదు. సందర్భం అయితే అదే. అంతే కదా, సందర్భం అయితే అదే. ఇప్పుడు ప్రత్యేకంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కష్టం లేదు, లేదా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాల్సిన వేదిక కాదు. సో ఏదైనా కానీ అది కాదు కాబట్టి నేను తప్పు, వాళ్ళు రైటు. ఆయన ఏమీ చేయలేదు, ఆయన వల్ల అయింది కాదు ఇది. మామూలుగా జనరల్గా ఇండస్ట్రీ వెళ్ళాల్సి వచ్చింది, ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చారు, అంత సింపుల్. సరే, ఇలా జరిగితే పుష్ప ఘటన నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ తరలిపోతుంది అనేది ఒక బ్లాక్మెయిలింగ్ లాంటిది ఒక వాయిస్ వినిపిస్తున్నాయి. అంత వీక్గా ఉందండి. నేను ఇందాక చెప్పాను కదా, నాలాంటి పని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో, రాష్ట్రంలో. మాకేముంది, నేను తరలి వెళ్ళిపోతాను, నేను వెళ్తా, ఏమన్నా అవుతుందా ఇండస్ట్రీకి? 20 వాళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇస్తే ఏమవుతుంది? ఎవరు వెళ్ళేది? ఎవరికాళ్ళ ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, సినిమాలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ సినిమా తీసేవాళ్ళు ఎంతమంది? అందరూ బయటికి వెళ్ళి తీసుకుంటున్నారు. అట్లా వెళ్ళి తీస్తారేమో దీనిండి. ఎవరు వెళ్తారు? వెళ్ళమనండి, నష్టం ఉంది. మేము హైదరాబాద్కి రావడానికి 40 ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీ రావడానికి. ఇంత కష్టపడితే వచ్చింది ఇక్కడికి. ఈ డ్యాన్సులు నేర్పించి, ఫైట్లు నేర్పించి, యూనియన్లు పెట్టి, సినిమాలు తీసి, స్టూడియోలు కట్టి ఒకటి చేసాం, అన్ని కష్టాలు పడ్డాం. సో అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు స్టూడియోలు కట్టక్కర్లేదు, ఇంతకు ముందులో టెక్నాలజీ మారిపోయింది కాబట్టి అంత లేదు. బట్ ఓవర్ నైట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళి చేయాలంటే. బట్ ఓవర్ నైట్ ఎవరు వెళ్తారు? ఎందుకు వదిలిపెట్టి వెళ్తారు? ఏం అవసరం ఉంది? ఏమైనా కొట్టారా, తిట్టారా? నేను ఏం జరిగింది?